అది దేవుని చట్టం. ఆ చట్టానికి మీరు లోబడకపోతే చెప్పేవాడు తీర్పు తీరుస్తున్నాడు నువ్వు పోతావని, నిన్ను అరెస్ట్ చేయాలని, నిన్ను నరకంలో వేసేయాలని. అందుకే ఏమన్నాడు? పరిశుద్ధుల కొరకైన చంద. పరిశుద్ధులు క్రైస్తవులు దేవునికి ఎంత ఇవ్వాలో చెప్పలేదు ఆయన. దశంభాగం ఇవ్వండి అని పాత నిబంధనలోని ఇశ్రాయేలీలకు ఇచ్చిన పీనల్ కోడ్ అది. ఇశ్రాయేలీలనే దశంభాగం ఇమ్మన్నాడు ఆయన. క్రైస్తవులందరినీ దశంభాగాలు ఇమ్మని చెప్పలేదు. మీ మనస్సుకు ఇష్టమైనంత దేవునికి ఇవ్వండి, ఎంత ఇవ్వండి అని మాత్రం ఏం చెప్పలేదు ఆయన. పోయిన వారం మరి రాజకుమారి అయినప్పుడు పేరు దాసరి విజయ్ కుమారి ఉందమ్మా, పైన కింద ఉందా? కూర్చోమ్మా. పోయిన వారం నా పిల్లలందరితో చెప్పాను, అమ్మ 4-5 లేకపోతే 3-4 గ్రామాలు నడిచి వెళ్తుందట. నా పిల్లలైన వారు ఎవరైనా స్కూటీ, ఆడవాళ్ళు నడిపే బండి, మరి మీరు డబ్బులు పంపినా ఒక 2 లక్షల విలువ ఉంటుంది, అది కొనిసిద్దాం. లేదా మీలో ఎవరి దగ్గరైనా కండిషన్లో ఉన్న మంచిది ఒకటి ఇవ్వండి. అలా అనగానే 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత జీవన్కి ఫోన్ చేసి బండి పంపించారు. 6 మాసాలు అయింది కొనేది. చూసారంటే అది పాత బండి ఏం కదా, అది బ్రాండ్ న్యూ. గీత కూడా పడలేదు. ఓకేనా? మరి ఇచ్చిన వాళ్ళకి మనం చెప్పాం, పిల్లలు తెచ్చేశారు, కొంతమంది పిల్లలు డబ్బులు పంపించేశారు. చాలు, ఇంక మీరు ఎవ్వరూ డబ్బులు పంపద్దు. ఎందుకంటే సోదరిమణికి తన పిల్లలు దేవుని పిల్లలు, డాడీ మాటల్లో నిజం ఉంటుంది, ఆయన అనవసరంగా డబ్బులు వసూలు చేయరు అనే గొప్ప నమ్మకం నా పిల్లల్లో ఉంది, నా మీదండి. నేను 10 మందికి ఇచ్చేవాడినే తప్ప 10 మంది దగ్గర తీసుకునేవాడిని కాదు. ఎప్పుడు ఎవరికైనా ఏదో ఒకటి ఇద్దామనే ఆలోచన ఎప్పుడు నా బుర్రలో ఉంటుంది. ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలిగా. దేవునికి ఇవ్వాలి అంటే భూమి మీద తన పిల్లలకు ఇవ్వాలి. నిజంగా అవసరతలలో ఉన్నవాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళు. నిజంగా మన సంఘంలో ఉన్న ఆ బిడ్డ మరి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ ఫోటో చూడడానికి ఇచ్చిన అమ్మాయి ఫోటోలు ఇప్పుడు చూపించా కదా వరుసగాన. ఇచ్చిన ఆమె ఎవరో మరి నాకు తెలీదు. ఇదిగో అదిగో బాబున్నాడు. ఆవిడే షీబాకిస్తే షీబా చేతుల మీదుగా మరి దాసరి విజయ్ కుమారి గారికి ఇప్పించాం. అది చూడండి, భాగ్యవంతురాలు కదా ఆవిడ. ఏమండి, ఆవిడ ఆడమనిషే కదా, మరి నడపచ్చుగా, అవసరమే కదా అప్పటికి. ఆవిడ ఎంత గొప్పది, ఎంత గొప్ప మనస్సు ఇవ్వటం. ఒక బండి ఇచ్చేటువంటి 6 మాసాలు అయిందండి, కొత్త బండి.
2,00,000. వెరీ గుడ్. వాళ్ళు పరిశుద్ధులు. ఓకేనండి, తీసారా? వాళ్ళు ఆమె